తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం, దేవతా చిత్రపటాల వరకు అయితే ఓకే, కానీ విగ్రహాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. ఈ అభిషేకాలు చేయడమే కావచ్చు, లేదు అంటే ఎక్కువగా విగ్రహారాధన చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది అన్న ఒక కాంక్ష మధ్య ఎక్కువైపోయింది. ఆ రకంగా విగ్రహాలు తెచ్చుకోవటము, ప్రాణప్రతిష్ఠ చేసే విధానం మళ్ళీ కరెక్ట్గా ఎవరికీ తెలీదు. నిజంగా ఈ విగ్రహాలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ ఏ రకంగా చేయొచ్చు అంటారు? దేవాలయంలో ఉన్న విగ్రహానికి మన ఇళ్ళల్లో ఉన్న విగ్రహానికి తేడా ఉంటుంది. ఎందుకంటే దేవాలయంలో ఉన్న విగ్రహం చాలా లక్షల మంది భక్తులకి ఎనర్జీ ఇవ్వాల్సిన శక్తి. నిజానికి ప్రాణప్రతిష్ఠ అన్నది హ్రాం బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం. ప్రాణమే ఆవిడ. ప్రాణశక్తి ఆవిడైనప్పుడు ప్రాణశక్తి ప్రాణం ఇచ్చేవాడు ఎవడున్నాడు? అలా ఆలోచిస్తే ప్రాణశక్తిగా ప్రాణప్రతిష్ఠ అన్నది మనం లిటరల్గా అర్థం చేసుకుంటే నేనేదో ఆ విగ్రహంలో ప్రతిష్ఠ పెడుతున్నాను అని అనుకుంటాం. కానీ శాస్త్రం సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. నువ్వు బొమ్మగా నువ్వు చూసినా అది బ్రహ్మే. మన బుద్ధి వల్ల బొమ్మ అనుకుంటున్నాం. అది అమ్మగా మార్చుకోవడానికి నేను కొన్ని మంత్రాలు పట్టుకుంటున్నాను. మంత్రాలు చెప్పినంత మాత్రాన్న ఇది పనికొస్తుందా అంటే, వేద పండితులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి మొత్తం ఒక వేరే లైఫ్ స్టైల్కు, మిగతా వాళ్ళందరూ బయట భోజనం చేస్తుంటే వాళ్ళు భోజనం చేయకుండా ఒక నిష్టగా ఉంటే వాళ్ళు మంత్రం ఇంచుమించులో ఎలా చెప్పినా పని చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానమే ఒక పూజ. అది పనిచేస్తుంది, దాన్ని ఏం కాదంటలేము. మామూలుగా మళ్ళా అంటే మీరు ఎలా ఉన్నారు, మీరు మాకన్నా గొప్ప వచ్చేమో తెలీదు. మామూలుగా మాలా ఉన్నవాళ్ళు మంత్రం చెప్పారనుకోండి, కేవలం మంత్రం వల్ల పని జరగదు. అందువల్ల ఆ మంత్రానికి అర్థం తెలుసుకుంటూ తత్వపరంగా ఎక్కడి నుండి వస్తుంది ప్రాణశక్తి అని నేను ఆలోచించాలి. అంతర్బహి తత్సర్వం వ్యాప్య నారాయణ. లోపల బయట ఉన్నది ఆవిడే, అమ్మవారే. నేను అమ్మవారి ఉపాసకమా, అమ్మవారు నారాయణ అయితే నారాయణ. అంచేత నేను ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పుకున్నా కూడా ఆ మంత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం లోం లం క్షం ఓం హంస సోహం అని వస్తుంది మంత్రం. దానికి ముందు మా నవవారణ పూజలో హృచ్చక్రస్తాం అంతః శిశుమ్నాం పద్మాటవి భేదన కుశలాం మోహాంధకార పరిబంధిని సంవిదగ్నిం శివదీప జ్యోతిద్రూపిణిం ఆదిపరాసంవిధం లలితాయనమ. అంటే లోపలే ఉంది హృచ్చక్రస్తాం అని చెప్పింది, ఆవిడ్ని ఆవాహన చేస్తున్నాం. సో నేను మంత్రం చెప్తున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలంటే ఒక గురువునో ఎవరినో పట్టుకొని ఈ అక్షరాలు ఎక్కడున్నాయి నా శరీరంలో ఉండాలి. ఆం హ్రీం క్రోం ఈ స్థానాలు, ఇది విశుద్ధి, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఇక్కడ బట్ కళ్ళల్లో చూస్తాం. ఇది అనాహతం. క్రోం యం రం లం స్వాదిష్టానం, వం శం షం సం మూలాధారం, హం క్షం మళ్ళీ ఆజ్ఞ. ఇక్కడ నుండి నేను ఎనర్జీని తీస్తున్నాను బయటికి. హంస, హ అంటే నేను, స అంటే ప్రపంచం, సోహం రెండు ఒకటే అని నేను అనుకుంటున్నాను. అంటే లోపల ఉన్నదే కాదు బయట ఉన్నది కూడా అమ్మే అనుకుంటున్నాను. ఇంతలా నేను చేసి వాంగ్ మనః చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్ పాణి పాద పయూపస్థ ఏ వాగద్యం అస్మిన్ శ్రీచక్రే అస్మిన్ మివేదో సుఖం చిరం తిష్టం స్వా. ఎక్కడి నుండి తీస్తున్నారు మీరు? లోపల నుండే తీస్తున్నాం. నా లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే. నేను మామూలుగా నేను ఊపిరి మీద ఫోకస్ చేయట్లేదు. ఆ ఊపిరే నా అమ్మ. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస గాయత్రి
ఆ ఊపిరే అమ్మ అన్న భావంతో నేను మంత్రం చెప్పగలిగితేనే దానివల్ల ఫలితం ఉంటుంది. పూర్తిగా ఉంటుంది. అదొకటే చాలదు. మనం ఏంటి ఆం హ్రీం క్రోం యం బ్రం బ్రం వం ధం ఝం ధం హం లం చెప్తున్నాం. అవును. దానివల్ల ఫలితం ఉండదంటలేదు, చాలా తక్కువ ఉంటుంది. ఇది నేను అర్థం చేసుకుంటూ ఇంత పోనీ ఈ చక్రాలు కూడా అక్కర్లేదు, నా లోపల నుండే నేను తెస్తున్నాను బయటికి అనుకునేనా చేస్తే పర్లేదు. చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయిపోయిందా? మరి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం అందరం. ఎంతవరకు అమ్మవారిలో ప్రాణం ఉందని నేను భావిస్తున్నాను. నిన్నే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడ డాక్టరు. ఆవిడ స్టెథోస్కోప్ పెట్టి అమ్మవారి గుండెల మీద పెడితే శబ్దం వినబడుతూ ఉంటా. అవునా? భ్రమ కాదు గురూజీ, వినపడుతుంది అంటే. నేను అప్పుడు అడిగా, మీరు ఎవరైనా ఎప్పుడైనా అమ్మని ఇలాగా కాగలించుకున్నారా అని. మీరు కాగలించిన మీ ఇంట్లో అమ్మవారిని కాగలించుకున్నారా? మరి అమ్మే కదా, మామూలు మన అమ్మని కాగలించుకుంటాం కదా. ఇలా అని ఇలా అన్నారా, ఎంత బాగున్నావే నువ్వు అని. ఇలాంటి భావనే ప్రాణప్రతిష్ఠ ఇంకొంచెం పెంచుతుంది. అంటే నాకు అక్కడ ఉన్నది బొమ్మ కాదు, అమ్మ అని నేను ఇంకా 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 ఫీల్ అవుతున్నాను. ఆ తుడిచేటప్పుడు కూడా అభిషేకం చేశాక, అభిషేకం పోసేటప్పుడు ఏదో ఇలా ఇలా పోసేయకుండా మన పిల్లకి పోస్తున్నాం అన్న భావంతో పోయడం. తుడిచేటప్పుడు గబగబా ఇలా మాకు దీంట్లో సుగంధ తైలాభ్యంగనం కల్ప్యామనమ అని నవావరణ పూజలు చేస్తాం. అమ్మవారు స్నానం చేసి ముందు కాస్త సుగంధ తైలం చేసి ఇలా వేసి ఇలా 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 కొట్టి ఇలా ఇలా రాస్తాం. అమ్మ కడుపు తెల్లబా చెప్పారు కదా అమ్మ, అలాగే మనం కొట్టి మన పిల్ల కదా, అక్కడ వచ్చిన పిల్ల, అమ్మ జనాలన్నీ రక్షిస్తూ ఉంది తల్లి ఇలాగే బాగా అని అలా కొట్టి స్నానం చేయిస్తాం. మరి అంతలా చేయగలి, అట్లీస్ట్ ఆ భావన ఉండాలి. మెల్లిగా అమ్మవారి మీకు పోస్తున్నాను, ఏదో ఎక్కడో పోసే. రేపు శివరాత్రి వస్తుంది, ఆ శివరాత్రికి ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కట్ చేసి ఆ ప్యాకెట్తో తిలాలి, ఆ ప్యాకెట్ అక్కడే పడేస్తారు. అది ఎంతవరకు అభిషేకం అవుతుంది? భావన లేదు అక్కడ. సో ఆ భావనతోటి నేను చేయడం, వాడిని తోళ్ళు తోడవడం దగ్గర నుండి. తర్వాత నా ఇంట్లో ఏదైనా వండుకుంటే ఎప్పుడు వండినా సరే అమ్మకు పెట్టకుండా నేను తినకూడదు. ఇంటి యజమాని ఆవిడ, ఇల్లు ఇచ్చింది ఆవిడ, ఒళ్ళు ఇచ్చింది ఆవిడ, బుద్ధి ఇచ్చింది ఆవిడ, డబ్బు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది ఆవిడే. ఆవిడ సొమ్మే నేను తింటున్నాను కానీ నా సొమ్మే ఆవిడకి ఇవ్వట్లేదు. అంచేత ఆ భావనతో నేను ఏం చేసినా సరే అక్కడికి పట్టుకెళ్ళి అది కూడా తినిపించడం, గోరుముద్దలు తినిపించాలి. ఇటువంటి భావన ఆ ప్రాణాన్ని పెంచుతుంది. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అని చెప్తారా? చెప్పాలి. పూజ రూమ్లోకి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవే అంటే. నేను ఇంట్లో పూజ రూములో ఉన్నది ఈ ప్రాణప్రతిష్ఠ విభాగం బాగానే ఉంటుంది, అది చెయ్యాలి. చేసాక అది సరిపోదు. నేను వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా నేను బొమ్మలో అమ్మని చూస్తున్నాను. అది అమ్మే కానీ ఇంకెప్పుడు బొమ్మ కాదు, విగ్రహం అనకూడదు. ఇంకా ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ విగ్రహం కాదు, అమ్మని పట్టరా, అమ్మని తీసుకురా, అమ్మకి బట్టలు మార్చాలి. ఆ విగ్రహానికి బట్టలు మార్చాలంటే విగ్రహమే అది. ఆ భావనతో ఉండాలి. మీరు మామూలుగా వైదికంగా చూసినా కూడా ప్రాణప్రతిష్ఠ చేయడానికి అధివాస పూజ అని ఉంటుంది. అంటే గురుగారు పంచాదివాస అంటే 6 రోజులు చేయాలి ప్రాణప్రతిష్ఠ. మొదటి రోజు విగ్రహాన్ని తీసుకుని ఫస్ట్ ఇంట్లో షాపులో ఇంటి తీసుకోగలి. అమ్మవారి విగ్రహం కొంటున్నాను అనుకోకూడదు. అమ్మను కొనగలమా మనం? తెచ్చుకుంటున్నాను. ఆ భాషలోనే ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది. అమ్మని తెచ్చుకుంటున్నాను ఇంటి నుండి, ఎక్కడో ఏదో షాపులో తెచ్చుకుంటాం. తెచ్చుకోగానే ముందు పాలతో కడగాలి. ఆ పాలతో కడిగినప్పుడు అందరూ ముట్టుకుంటారు కదండి, వాళ్ళ కర్మలన్నీ ఆ మెటల్ మీద, లోహం మీద ఉంటుంది. కొంతవరకు శుద్ధి అవుతుంది. చేశాక అప్పుడు కాస్త నీళ్ళతో కడిగేసి 16 ఉపచారాల పూజ కానీ 5 ఉపచారాల పూజ కానీ మీరు నేర్చుకుని ఆ గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పెట్టి పూజ చేయాలి. మళ్ళీ సాయంకాలం పూజ చేసి ఒక పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లులో మునిగేటట్లు ఈ అమ్మవారిని ఉంచాలి. లేదా అమ్మవారి నుంచి నీళ్లు పోయాలి, పూర్తిగా మునగాలి. దాన్ని జలాదివాసం అంటారు. నీళ్ళలో ముంచుతారు. మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు, పొద్దున్న రాత్రి పూజ చేస్తారు, పాలల్లో ముంచుతారు. మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు, ధాన్యంలో ముంచుతారు, అంటే ఒడ్లు. మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు, పువ్వుల్లో ముంచుతారు. ఇలా 5 రోజులు.
ఇంట్లో కూడా ఇలానే చేయాలి ఇంట్లో కూడా చేస్తే మంచిది. మా అమ్మాయి లండన్లో ఉన్నప్పుడు ఇలాగ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేయమంటే నేను పెట్టి ఇలాగ నీళ్లు పోయమన్నాను. మా అమ్మాయి కొంచెం ఇంకా నాకన్నా ఎక్కువ ఫీలింగ్లు. నేను పోయాను, ఊపిరాడు చచ్చిపోతుంది డాడీ, నీళ్ళలో ముంచేయమంటావేంటి? నా దగ్గర మాటలు లేవు. సరేనమ్మా ఇవాళ చేయొద్దు, నీకు నేను వ్యాలిడ్ రీజన్ ఇచ్చాకప్పుడు చేద్దు కానీ అన్నాను. నాకేం తోచలేదు, అయిపోయింది. కొన్ని సమాధానం దొరకని ప్రశ్న వేసింది ఒక రకంగా అక్కడ అమ్మాయి డెఫినెట్గా. సో తర్వాత ఇండియా వచ్చేసాక అమ్మ ఏంటి నా పిల్లకి నేను సమాధానం చెప్పకుండా యూట్యూబ్ వీడియోలన్నీ చేస్తున్నాను నేను, నాకు ఏదో తోచనీయవే బాబు అని అనుకుంటే ప్రసవం కనబడింది. బేబీ ప్రసవిస్తున్న సీన్ కనబడింది అప్పుడు. అంతే, అమ్మాయికి ఫోన్ చేశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేద్దామన్నాను. నువ్వు ఫీటస్ ఆ పిండం లోపల ఉన్నప్పుడు ప్లసెంటా పల్చగా ఉంటుంది, అది జలాదివాసం. చిక్కపడుతుంది క్షీరాదివాసం, ప్రాణం వస్తుంది ధాన్యాదివాసం, మైండ్ ఉంటుంది పుష్పాదివాసం, బయటికి తోసేస్తారు శయ్యాదివాసం, పడుకుంటుంది. అది అక్కడ ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్లో చేస్తున్నాం, ఇప్పుడు చేస్తాను బేబీ అన్నమాట. ఎంత చక్కటి వివరణ గురుగారు, నిజంగా. ఏంటప్పుడు అమ్మాయి ఫీలింగ్ ఏంటి? అలా ఉండిపోయింది. అంటే మన లైఫే అనమాట, దేని డిఫరెన్స్ లేదు. లాస్ట్లో శయ్యాదివాసం అంటారు. అప్పుడు ఏం చేస్తాం, విగ్రహాన్ని పడుకోబెట్టి ఒక బ్లౌజ్ పీస్ని పక్కలా పరిచి దాని మీద పడుకోబెట్టి పక్కన ఒక పాల గ్లాసు, వీళ్ళుంటే ఓ శివుని కూడా కొంచెం పడుకోబెట్టి ఒక స్వీట్లు అన్నీ పెట్టి ఓ జోలపాట అన్నీ పాడి, మేమైతే తిడతారేమో మీ వ్యూవర్స్ అందరూ నన్ను తిట్టుకుంటారేమో, నేనైతే ఆ 5వ రోజు పాట మాత్రం ఆదా హే చంద్రమా రాత్ ఆది ఆ పాట పాడతాను. శివుడితో ఉన్నప్పుడు జోల పాటలు పాడుకోరు, డ్యూయెట్లు పాడాలి, న్యాచురల్ ఉండాలా, రొమాంటిక్ పాటలా. అంతే కదమ్మా, నేను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆ ప్రాణం పర్ఫెక్ట్గా అక్కడ ఉండాలంటే శివుడితో కూర్చుని జో అచ్యుతానంద రోజు ఆవిడ ఒక్కరు పాడతాను, ఆయన 4 రోజులు జో అచ్యుతానందే, ఆ ఒక్కరోజు మాత్రం అంతే ఊహలు గుస్తగుస్తలాడి ఏదో పాట. అంటే ఏంటి, నా యొక్క నార్మల్ జీవితంలో నుండి అమ్మని నేను దూరం చేయట్లేదు అన్న భావనే పర్ఫెక్ట్ ప్రాణప్రతిష్ఠ చేసి 6వ రోజుని కళావాహనం చెప్పి 99 కళలు ఆవాహన చేస్తాం. దానికి స్క్రిప్ట్ ఉంటుంది, కావాల్సి పంపిద్దాం, అది ఎలా చేయాలో వీడియో కూడా ఉంది, వాళ్ళు చేస్తే మంచిది. లేదు మాకు అంత పెద్ద ఓపిక లేదు, టైం లేదంటే గుండెల మీద చేయబెట్టి, మన గుండెల మీద ఇలా చేయబెట్టుకుని, అమ్మ నాలో ఉన్నటువంటి నిన్ను ఈ విగ్రహంలో ఆవాహన చేస్తున్నాను, ఇందులోకి వచ్చి నన్ను నా కుటుంబాన్ని చక్కగా ఎప్పుడు ఇలాగే కాపాడుతుంది. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుందంటే ఇంతవరకు కాపాడింది లేదా? కాపాడింది. అదే ఎప్పుడు ఇలాగే కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా చెప్పుకున్నా చాలు. బట్ కొంచెం చాదస్తంగా నాలా ఉంటే ఈ కళావాహాలన్నీ కూడా చేస్తే మరీ మంచిది. చాదస్తం ఎందుకు అవుతుంది గురుగారు? ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా, ఆచరించే ఓపిక ఉంటే నిజంగా. అగ్నికళ, సూర్యకళ, సోమకళ. అగ్ని, సూర్యుడు, చంద్రుడు. వాళ్ళకి అగ్నికి 10 కళలు, సూర్యుడికి 12 కళలు, చంద్రుడికి 16 కళలు ఆవాహన చేసి, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ కళలు ఆవాహన చేసి, శివపాదము, శక్తిపాదము, శివశక్తి సామరస్య పాదము, కరుణ రసామృతము, సంగీత తుదారసము, మాతృక్షీర, జన్మరాహిత్యం ఈ కళలు ఆవాహన చేసి అప్పుడు పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో డౌట్ వస్తుండొచ్చు గురుగారు, మీరు ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ అంతా చాలా పెద్ద ప్రాసెస్, మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాము కానీ పెద్ద ప్రాసెస్, మరి ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేమని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మేము భావన చేస్తే ఈ రెండో విధానము, మరి నిజంగా అంత ఫలితం ఉంటుందంటారా? మేము ఇక్కడ తగ్గించేస్తున్నాం కదా చేయాల్సిందంతా అనుకుంటారు కదా. ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పిన విధానం పెద్దదవచ్చు, కానీ ఒక అమ్మవారిని తీసుకుని గంధం పూస్తారండి, శ్రీమాత్రే నమః, మీరు తగ్గు చేయమంటే ఇలా చేయండి, పోనీ మంత్రాలు తగ్గించేయండి, శ్రీమాత్రే నమః ఇక్కడ పూయండి, శ్రీమాత్రే నమః పుష్పం పెట్టండి, శ్రీమాత్రే నమః అక్షతలు వేయండి, శ్రీమాత్రే నమః ధూపం చూపించండి, గంట కూడా మెల్లిగా కొట్టండి, గింగి అని కొట్టకూడదు. తర్వాత మనకు వచ్చింది ఏదో నైవేద్యం తినిపించండి, అంతే.
ఆ, దానికి ఎంత టైం పడుతుందండి? 2-3 నిమిషాలు. అంతే గురువుగారు. సరే, రాత్రి కూడా చేయండి. నీళ్ళలో పడుకోబెట్టండి. మీకు తెలిసిన జోలపాట ఏదో పాడండి, వెళ్తారు, అయిపోయింది. దానికి ఎంతసేపు పడుతుందండి? 5 నిమిషాలు. అంతే. ఇంత టైం కూడా లేకపోతే అమ్మ నాకు ఎందుకు వస్తుందండి? అవును, రాదు. రాదు. ఇవన్నీ చేసి కళావాహన బదులు నేను ఇది చేసుకుంటే సరిపోతుందన. బట్ మనకి అంత మన కోరికలు మాత్రం పెద్ద ఉంటాయి, మన ప్రయత్నం చిన్నది ఉంటుందంటే సరిపోదు కదా. అంచేత ఈ కళావాహన కూడా చేసి, అన్నిటికన్నా ముఖ్యం అంటే ప్రాణప్రతిష్ఠ చేయగానే సరిపోదు, జీవితాంతం ఆవిడ నాతో ఉన్నటువంటి ఒక ప్రాణంతో ఉన్నటువంటి అమ్మ అని నేను గుర్తించగలను. మీకు ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం మనం. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మవారిని సినిమాకి తీసుకెళ్ళాను. ఒళ్ళో కూర్చోబెట్టి, ఆ సినిమా పేరు కూడా అన్నమయ్య మా లవకోసలు కావు, మగధీర. బా, ఎందుకంటే నేను ఏ సినిమా చూస్తే అది ఆవిడ చూడాలి కదా, అక్కడ మళ్ళీ డూప్లికేట్ పనికిరాదు. ఎంత అదృష్టం అమ్మవారికి కలియుగంలో ఇలా ఇక్కడ కూర్చోబెట్టుకుని నాతో పాటు నేను ఒక్కరిని సినిమాకి వెళ్ళిపోతే మరి అమెరికాలో ఒక్కరిని కూర్చుంటే భయం కదా ఆవిడకి పాపం. అంటే తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని ఎలా ఆలోచిస్తారో మీరు అక్కడ అలా ఆ భావన మారుతూ ఉంటుంది. మళ్ళీ పూజ చేసిన భక్తుడే నన్ను శరణ పొందుతూ నన్ను రక్షించమ్మా ఇలాంటప్పుడు ఇక్కడ తల్లి అన్ని భావాలు రావాలి. వచ్చినప్పుడు పూర్తి ప్రాణపతి ఆ రిలేషన్షిప్ అసలు ఇంకోసారి అన్నం పెడుతుంటే నాకేంటంటే తినిపిస్తాను, ఆ అన్నం ఏమో మెతుకు ఇక్కడ అంటుకుంటుంది, ఆ మెతుకు నేను తీసుకుని తింటాను, అది ప్రసాదం నాకు. ఓం ప్రాణాయ స్వాహ, చాలా ఆనందంగా ఉంటుంది. ఓసారి పెడుతుంటే అతుక్కొని కింద పడిపోతుంది. ఏం చేసిన తర్వాత ఇలా ఇచ్చాను, నాకు టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు రోజు ఇలా ఇబ్బంది పెడితే ఇంక నేను పెట్టను, తింటా లేదా తిను అంటే అప్పుడు అతుక్కుంది. తర్వాత లేమ్మలేదు, అమ్మమ్మ అనవసరంగా తిట్టుకున్నాను తల్లి ఏమనుకోకని. ఈ రకమైన రిలేషన్షిప్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే అది పూర్తి ప్రాణప్రతిష్ఠ, అవునా కాదా? నిజంగా. సో మీకు ఏది కన్వీనియంటో ఆ విధంగా చేయండి. బట్ జీవితాంతం ఆవిడ ప్రాణంతో ఉంది అన్న భావన ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ. అంటే మీరు అన్నది వాస్తవమే గురుగారు. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది అనే భావనతో చేస్తే ఇది ప్రతిదీ చాదస్తం కిందే కనిపిస్తుంది. లేదు నిజంగా అక్కడ అమ్మ ఉంది లేకపోతే స్వామి ఉన్నారు అని భావన చేస్తే ప్రతిదీ మనం ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఎలా చేస్తామో అదే భావన ఇప్పుడు మీరు చేస్తున్నది, మీరు చెప్పిందంతా కూడా ఈ కోణంలో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు గురుగారు గంట గట్టిగా కొట్టొద్దు అన్నారు. ఇప్పుడు అంటే తినకుండా మారం చేస్తుందనే భావనతోటే మీరు ఒకటి ఇచ్చారు. నిజంగా అంటే సామాన్యులంతా కూడా ఇలాగా చేయాలంటే చాలా భయపడతారు. అమ్మో నేను అమ్మని కొట్టడం ఏంటి, నిజంగా అక్కడ ఉంది అని భావన చేసినా కూడా మళ్ళీ నాకేమన్నా పనిష్మెంట్ ఇస్తుందేమో అమ్మ నేను అలా చేస్తే, అది అట్లా ఆలోచించవచ్చు అంటారా? ఆలోచించడం సహజం, సాధారణంగా అంత రాదు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఆ భావన కలిగించింది కూడా అమ్మే, నా గొప్ప ఏం లేదు. నాకు అమ్మ దగ్గరైంది కాబట్టి, నేను అమ్మని పిల్లగా చూశాను కాబట్టి, నన్ను తల్లిగా చేసింది అమ్మే, తను పిల్లగా మారింది అమ్మే. అంతే, ఆ పిల్ల అమ్మే, ఈ తల్లి అమ్మే. అప్పుడే నేను కొట్టలేదు. అక్కడ ఇంతలా నువ్వు చనువురా దగ్గర రావాలిరా. మీకు ఇంకోటి తెలీదు, కాశీ వెళ్తే అన్నపూర్ణ విగ్రహం మేమందరం వెళ్ళాం. అన్నపూర్ణ విగ్రహాన్ని వెళ్ళి శుభ్రంగా ఇలా కాగలించి చేసుకున్నాం. మేమైతే ఇలా అని ముద్దు పెట్టుకుని ఎంత బాగున్నావు నువ్వు, ఎవరు చేస్తారు చెప్పండి. ఎందుకంటే మా గురువుగారు అమృతానందనాథ సరస్వతి వారు మమ్మల్ని పెంచిన విధానం అది. అమ్మంటే వేరు కాదు. అమ్మ అంతెందుకు దేవీపురంలో అమ్మవారు ఉన్నారు చూసారు, అని రాబోయి మానేసింది. ఇది కంట్రోల్. విగ్రహం రాబోయి అనబోయి అమ్మ అన్నారు. విగ్రహం కాదు, అమ్మని తెచ్చినప్పుడు తిరుపతి నుండి తెచ్చాం, ఎంత పెద్ద విగ్రహం మారుతి వ్యాన్లో తెచ్చాం. తెచ్చిన నేను ప్రభాకర్ గారని వాళ్ళ అల్లుడు గారును, నేను వెనకాతల అమ్మ ఇలా పడుకుంటే అమ్మ మీద చెయ్యి వేసుకుని పడుకుని నా కాలు కూడా ఇలా వేసాను. ఇప్పటికీ మర్చిపోలేను. నాకెందుకో నా అమ్మ పక్కన పడుకున్నట్టు నా చిన్నప్పుడులా ఉంది. అలా తెచ్చుకున్న విగ్రహం అది ఇప్పుడు అమ్మైంది. సో అంచేత నా భావనలో నేను అమ్మని పూర్తిగా ఆస్వాదించగలిగితే ఎక్కడైనా నువ్వు అమ్మని చూడగలవు. కేవలం ఆ విగ్రహంలోనే కాదు, అన్నిట్లోనూ అమ్మని చూడగలవు, నాదంలో అమ్మని చూడగలవు. అందుకే గంట మీరు రిథమిక్గా కొట్టాలి.
శృతి త్రిస్థా అంటుంది. ఆ త్రిస్థాయిని 3 మెయింటైన్ చేస్తూ నువ్వు కొట్టగలిగితే దాంట్లో కూడా అమ్మ వస్తుంది అన్నమాట. అంటే నా చేసి ప్రతి పనిలోనూ యాదేవి సర్వభూత నిద్రారూపేణ సంస్థ, క్షుధారూపేణ సంస్థ, తృష్ణారూపేణ సంస్థ అవి చెప్పిందా లేదా? అది ప్రాణప్రతిష్ఠ. నువ్వు ప్రతి దీంట్లో అమ్మని చూడగలిగితే నువ్వు కొన్నాళ్ళకి అసలు పూజ రూమ్లోకి వెళ్ళక్కర్లేదు. ప్రతి పనిలోనూ అమ్మ ఉండి చేయిస్తుంది, నేను అమ్మతో కలిసి చేస్తున్నాను అనే భావనే ఇంకా అంతే. అది పూర్ణ ప్రాణప్రతిష్ఠ. అమ్మో, ఇదంతా మీకు ఎన్నో ఏళ్ల సాధన, మీ గురువులు ఇచ్చిన మీకు ఆ జ్ఞానం వల్ల సాధ్యపడింది. కానీ సాధన నేను చెప్పాను, అమ్మ అనుగ్రహం. మా అమ్మవారు, మా యశోదమ్మ నన్ను కన్న తల్లి, నాకు ఇంకో జన్మనిచ్చిన అమృతానంద సరస్సులు వాళ్ళ. ఇప్పుడు సాధనలో కూడా మన గొప్పతనం లేదమ్మా, ఆవిడ అనుగ్రహిస్తేనే సాధన కొడుతుంది. లేకపోతే కొట్టుకుపోతూ ఉంటాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం మాయ, ఆ మాయలో కొట్టుకుపోతూ ఉంటాం. మాయ పెద్దది, కబళికి చేస్తూ ఉంటుంది, జ్ఞానం చిన్నది. ఆ దీని మీద ఫోకస్ చేస్తున్నాం అంటే అది అమ్మ అనుగ్రహం. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ప్రతి నామం కూడా ఒక మంత్రంతో సమానం అంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నారు పారాయణం, కాకపోతే ఎందుకు చేస్తున్నాము అనే ఒక క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చేస్తున్నప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు, పాటించాలి అని కొంతమంది అంటారు. కొంతమంది కామ్యం కోసమే ఇందులోంచి ఒక నామం తీసుకుంటే విశేషంగా నాకు ఈ కోరిక నెరవేరుతుంది కాబట్టి నేను చేసేస్తాను అంటే, నాకు నచ్చినట్టు నేను ఏదో ఒక నామం తీసుకొని చేయడానికి ఎలా సాధ్యపడుతుంది? మరి గురువు ఉపదేశం ఉండాలి కదా అనేవాళ్ళు మరికొంతమంది. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. దీనికి అమ్మవారు ఇవాళే నాకు సమాధానం పొద్దున్న చెప్పింది. మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీ పుణ్యమాని మీ ఛానల్ పుణ్యమో అందరి ఛానల్స్తో చూసి గురువు గారికి సమస్య చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని ఒక ఆవిడ రాశారు. పెద్దది వాయిస్ మెసేజ్. మేము 3 పిల్లలు ఉండి, పెద్ద పిల్లాడిది, మాకు అమ్మగారు ఆస్తి పంచిచ్చారండి, కానీ మా తమ్ముడు ఎంతకీ ఆస్తి నాకు ఇవ్వట్లేదండి అని చెప్పుకుంటూ చెప్పిన దీంట్లో ఫోర్స్ ఉంది. నాకు కోర్టు వ్యవహారాల్లో నాకు జైన్ రావడానికి నేరం మంత్రం ఇస్తారా అని అంటే, నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాంచీపురంలో వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, ఫ్రంట్ డెస్క్ చూసి వాళ్ళు, గురువుగారు వారాహి మంత్రం, వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి వాటి కోర్టు వ్యవహారాలు అంటే వారాహి మంత్రం, వారాహి ఫోటో ఒకసారి చెప్పుకున్నాం, పంపించేమన్నాం. ఒక్కసారి ఎస్ అని టైప్ చేయబోయితే అమ్మవారు ఇలాంటి పనులకు కూడా నన్ను వాడుకుంటావు నువ్వు అంది. ఇక్కడ నుండి నిజం, సత్యంగా చెప్తున్నాను, నో అని టైప్ చేశాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అమ్మవారిని నువ్వు ప్రార్థించాలి, ఏ సమస్యకి నువ్వు అమ్మవారిని విసిగించాలి. ప్రతిదానికి ఉద్యోగం, ప్రమోషను, ల్యాండు. నాకు ఒకవేళ దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది, అక్కయ్య పాలల్లో నాకు ఇల్లు ఉందండి, దాన్ని నాకు కావలసిన రేటు వచ్చేటట్టు అమ్మేసి ఇంకో చోట తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఎవరైనా మంత్రం ఉందా అంటే అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు. అంతే. సో మంత్రాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు పాటించాలి. లలితా సహస్రం 365 లైన్లు కూడా ఒక్కొక్క లైను చదివితే ఒక్కొక్క లైను వల్ల మనకి అశేష ఫలితం వస్తుంది. ఒక రకం మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అస్థి సంస్థ, దాంట్లో వెన్నెముక నొప్పి వచ్చినప్పుడు అది చదివితే ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సంపుటీకరణ చేసి చదవాలని చెప్తుంది శాస్త్రం. అంటే ఏంటి, ఆ లైన్ని 365 లైన్కి ముందు వెనక పెట్టేసి చదవాలి. నా అదృష్టం అనాలా దురదృష్టం అనాలి తెలియదు. మా గురువమ్మకి వెన్నెముక వచ్చినప్పుడు నేను దేవిపురం వెళ్ళాను. ఆవిడకి వెన్నెముక నొప్పి రావడం దురదృష్టం, కానీ ఆ రోజు నేను వెళ్తే నొప్పిరా ఉందిరా అన్నారు. పడుకోపిండి అని అక్కడ చేయి పెట్టి మొత్తం సంపుటీకరణ నేను చేశాను. ఎంత సమయం పట్టింది గురుగారు? 1.5 hours పడుతుంది మెల్లిగా. సో ఆ 1.5 hours ఆ చెయ్యి అక్కడ నాలుగు పెట్టి చేశాను. మీరు నమ్మరు, వారం రోజుల్లో చక్కగా. అంటే నా గొప్పతనం కాదు, అక్కడ మా గురువమ్మ అంటే నాకు అమ్మతో సమానమే. ఆ సందర్భంలో నేను ఉండడం అంచేత నా సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది. జాగ్రత్తగా వినండి. నేను లలితా సహస్రం చదవమంటాను,
సమస్య పరిష్కారం చెప్తాను. కానీ ఈ సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది. వెన్నెముక ఉంటే నొప్పి ఉంటుంది, నేను కింద కూర్చోలేను, సరిగ్గా పూజ చేయలేను. సరే గ్రాంటెడ్ అంటున్నాడు, సంపుటీకరణ చెయ్యి. ఎందుకంటే ఆ రకంగా నువ్వు అమ్మవారి నామాన్ని పదే పదే చెప్పుకునే అవకాశం లభించింది అనుకుంటే నీకు 90 రోజులు చేయమంటాం. 90 రోజులు అక్కడ 30 రోజుల్లో మా అక్కయ్య గారికి డిస్క్ ప్రొలాప్స్ ఏదో అంటారు కదా, స్లిప్ డిస్క్, అది నయమైపోయింది 30 రోజుల్లో. మూలాధారం జ్వరం. అదేంటి, అక్కడ తాదాత్మ్యంతో నాకు ఒక భాగ్యం దొరికింది అనుకుని చెయ్యాలి. కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా చదవాలండి, ఆ ఒక్క లైన్ చదివితే చాలదా, అంతే, పూర్తి వెన్నెముక బాగు చేయాలా, ఒక్క పోస్ట్ తరి చేస్తాను సరిపోతుందా? అమ్మమ్మ అక్కడ మాత్రం మొత్తం రిజల్ట్ ఉండాలి, మొత్తం సరిపోవాలి. అంచేత నేను అమ్మవారితో ఎలా డీల్ చేస్తున్నానో అదే మళ్ళీ నాకు విశ్వం దర్పణ దృశ్యహరి అని చెప్పి చెప్తారు కదా, నేను చూసిదే నా ప్రపంచం నాదే అంటే నేను ఎలా డీల్ చేస్తాను అదే నాకు వెనక్కి వస్తుంది. అంచేత లలితా సహస్రనామంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వింటం లేదు, మనశ్శాంతి, భార్యాభర్తలకు దెబ్బలాట్లు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, మనశ్శాంతి లేదు నాకు, సరే ప్రాపంచిక జీవనానికి అడ్డే. కానీ నేనేం చేయాలి, శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని లైన్ ఉంది, దాన్ని చెయ్యాలి. కానీ నేను ఇలా చేసేస్తే నా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ పెరిగి బాగుంటాయా అంటే క్వశ్చన్ మార్కే నేను. ఎందుకంటే ఇది నువ్వు తాదాత్మ్యంతో చదివితే ఎలా బాగుపడతాయంటే నువ్వు సర్దుకుపోయే గుణం నీకు వస్తుంది. అక్కడ నువ్వు తప్పులు వెతకవు, గుణంలో మార్పులు వస్తాయి, నీలో మార్పు వస్తుంది. నువ్వు ఎంతసేపు వాళ్ళలో మార్పు రావాలంటావు. అవును 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 గురుగారు. కానీ నువ్వు ప్రయత్నం, నీలోనూ మార్పు రావాలి. నేను ఇలాగే ఉంటాను కానీ వాళ్ళు మారిపోవాలి, నా సంసారం బాగుండాలి అంటే అది అన్యాయం కదమ్మా. అంటే ఎదుటి వాళ్ళలోనే తప్పులు కనిపిస్తున్నాయి గురుగారు, నాలో నాకు తప్పులు కనిపించట్లేదు. అంటే నువ్వు అడ్జస్ట్ అయ్యి ఒదిగి మండి ఉండి, ఇప్పుడు అత్తగారు అంటేనే చాలా ఇష్టం అండి, ఆవిడతోటే చెప్తూ ఉంటారు. ఆవిడన్ని ఏ కొడుక్కి తల్లి అంటే ఇష్టం ఉండదు, మీ తమ్ముడికి మీ అమ్మగారంటే ఇష్టం లేదా? ఇలాంటి ఆలోచనలు వచ్చి ఈ ఉద్రేకాలని కొంత తగ్గడానికి ఈ లైన్ వల్ల ఆస్కారం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇవి పరిష్కారం చేస్తాయి, అన్ని సమస్యలు పరిష్కారం అవ్వకు. ఇప్పుడు చర్మ వ్యాధి ఉంది, పాయసాన ప్రియ, త్వక్స్థాపతులు ఒక భయంకరి బ్రహ్మాండంగా డైరెక్ట్గా పనిచేస్తుంది. కానీ నువ్వు మార్పు చెంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అంటే కొన్ని లైన్లు నీలో కూడా మార్పు రావాలి. అంచేత ఈ లలితా సహస్రనామం అనేది ఫలశ్రుతిలో చెప్తారు. ఇందులో ఏ ఒక్క నామం చెప్పినా సరే దాని ఫలితం చెప్పడానికి సాక్షాత్తు శివుడికి కూడా చేత కాదంటారు. అంటే అర్థం ఏంటి, ఒక్క నామం చెబితే అని కాదు, ఒక్క నామాన్ని నేను అన్వయించుకుంటే, నా జీవితంలో అన్వయించుకుని దాన్ని పాటిస్తే అప్పుడు అది పనిచేస్తుంది. నేనేం చేస్తున్నాను, ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఆ దృష్టి అంతా నా సమస్య మీద పెడుతున్నాను, ప్రతిఫలం మీద పెడుతున్నాను. ఇవి రెండూ మానేసి జాగ్రత్తగా వెళ్ళండి. సమస్య వస్తే ఫస్ట్ డే మాత్రం అమ్మ మాట్లాడండి, తెలుగులో మాట్లాడుకోండి, అరవల్లో మాట్లాడుకొని ఏం చేయనే ఈ సమస్య వచ్చింది, నాకు తెలుసు దీనివల్ల పెద్దగా వరి అవ్వకూడదు, నువ్వు చూస్తాను కానీ చేత కావట్లేదు, నా మనశ్శాంతి పోతుంది, నీ పూజ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇదేదో చదవమన్నారు గురువు గారు ఐ డ్రీమ్స్ ఛానల్లోను, నేను చదువుతాను. నేను ఇన్నాళ్ళని కూడా పెట్టుకోను, 90 కాదు, నువ్వు దాన్ని సాల్వ్ చేయి చాలు, ఇంకేం అక్కర్లేదు అంతే. ఆ ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి. తర్వాత నుండి మూలాధారాంబుజారణ పంచభక్తరాశి సంస్థ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మూలాధారాంబుజ, ఆ నాదం మీద అమ్మవారి మీద ఎంత అదృష్టం ఉంటే ఈ నొప్పిచ్చే వదిలి మామూలుగా ఏదో ఉత్తినే లలిత సహస్రం ఒకసారి చదివిస్తాను. ఇప్పుడైతే ఎంతసేపు నీతో ఉంటున్నాను, అసలు ప్రాబ్లమే మర్చిపోతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, లాజికల్గా నువ్వు ఇంతలాగా ప్రాబ్లం కూడా మర్చిపోయితే నువ్వు యోగి అయిపోతావు. యోగి అయిపోతే అక్కడ మణిద్వీపంలో నీకు చోటు ఇవ్వాలి, ఆవిడ ఖాళీ చేసేయాలి, అంతా ఏం చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడే పడుంటారు కాబు అని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఇది సత్యం. అమ్మవారిని కాసేపు ఇబ్బందిలో పెట్టేయాలన్నమాట మనం.
ఆవిడ పడదనుకోండి, మనం మారాలి. మనం సమస్య నుండి ఆలోచించకుండా, ఇప్పుడు మీకైనా సరే మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, అదే చెప్తాను, ఒకసారి చెప్పాక నమ్మకం వదిలేయాలి. పదే పదే అడుగుతూ ఉంటే, ఆ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం వస్తూ ఉంటాడు చూడండి, గొడుగు పట్టుకుని, చికాకు పడతాడా లేదా? మనం అలాగే వెళ్తున్నాం అమ్మవారు అని కదా. అవును అవును. అసలు నువ్వు సమస్య అనుకున్నంతసేపు సమస్య నీ దగ్గరే ఉంది, వదిలిపెట్టే ఆవిడ సాల్వ్ అయిపోతుంది. అది సత్యం. ప్రతి లైను కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే చదివి విధానం, ఆలోచన విధానం కొంచెం మార్పు రావాలి. గురుగారు, అమ్మవారికి మనం ఒకసారి చెప్పుకొని చేసే ముందర చేసుకుంటే ఖచ్చితంగా ఎలా సమస్య సాల్వ్ అవుతుందో కూడా తెలియకుండా సాల్వ్ అవుతుంది అన్నారు. అంటే ఇది అన్ని పరిస్థితుల్లో వర్తిస్తుందా? నేను ఎందుకు అడుగుతున్నానంటే గురుగారు, కొన్నిసార్లు అని కాదు, మన దగ్గరికి అది కొన్నిసార్లు రావచ్చు సమస్య, కానీ హాస్పిటల్స్కి వెళ్తే ఇది కామన్. ఇంకా అంటే ఐసీయూల్లో ఎన్నో వందల మంది ప్రతినిత్యము కూడా ఇంకా కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటారు. అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా మనం మంత్రం ఏదైనా చేసి అమ్మను పట్టుకుంటే గనక నిజంగా పరిష్కారం అవుతుందంటారా? వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారంటారా? మంచి ప్రశ్న వేశారు. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకుని ఎంత నమ్మకంతో ఉన్నాడో, అవును, వెనకాతల మామూలు వాళ్ళు కాదు, ఎవరున్నారు? యమధర్మరాజు పాసం పట్టుకున్నాడు. అవును, సాక్షాత్తు యముణ్ణే చూశాడు. అయినా సరే నమ్మకం వదలలేదు, నా శివుడు నన్ను రక్షిస్తాడని. మనకు కొంచెం సిటీ స్కాన్ రిపోర్ట్ వస్తే మనం నమ్మకం వదిలేస్తున్నాం, యమధర్మరాజు చూడటం లేదు. అవును, ఎంత తేడా ఉంది మార్కండేయుడికి నాకును. అంచేత నేను మార్కండేయుడు అంత అవ్వకపోయినా సరే తప్పనిసరిగా ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా భాషలో చెప్పుకోవాలంటే అమ్మవారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆయుష్ అన్నది ఒక ఎనర్జీ, అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ఎనర్జీ, బల్లికి ఒక ఎనర్జీ, మీకు ఒక ఎనర్జీ, నాకు ఒక ఎనర్జీ, చెట్టుకు ఒక ఎనర్జీ, అన్నీ ఉంటుంది. కొన్ని రేర్ కేసులో అవసరమైనప్పుడు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇలా అని గొలుసు వస్తుంది కదా, అదేంటిది? ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది, నువ్వు సృష్టించలేవు. ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది అంతే, తెలియకుండా. అవును, అది కూడా తప్పని నేను అంటం లేదు. ఎందుకంటే ఆ మహానుభావులు చేసి లక్షల కోట్ల మందిని ఆధ్యాత్మిక మార్గంలో నెట్టేరే కాబట్టి కేవలం స్వార్థం కోసం చేసిన వాళ్ళు కారు వాళ్ళు. అవును గురుగారు. సో అంచేత నేను ప్రార్థన చేసి నాకు వస్తూ ఉంటాయి వెరీ రేర్లీ, నెలకోటైనా వస్తుంది ఇలాంటిది, ఐసీయూలో ఉన్నారని. ఫస్ట్ నేను అడిగేది వయస్సు ఎంత. ఆ వయస్సు 70-80 అన్నారు అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? రిటైర్ అయిపోయారు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అందరూ అనుకుంటారు అదేదో ఆయుష్ను పెంచుతుందని. అదేమిటంటే ఒక పండిన దోసపండు తన తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో అంత సులభంగా ఇతన్ని నయమైనా చేయి, ఏదో ప్రశాంతంగా చెయ్యి, బాధ పెట్టకు. అది 70-80. అదే 70-80 ఒక ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు, ఏ గురువులో, ఏ మంచి డాక్టరో అలాంటి వాడు ఉంటే అప్పుడు కూడా కొంచెం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొంచెం ఏదో చూడమ్మా 2-3 ఏళ్ళు కాస్త. మా గురువు గారికి 70 ఏళ్ళ వయసు అప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము చేసాం. అది డైరెక్ట్గానే చేసాం. ఇంక ఇది చదివేసి చేతులు అక్షతలు తీసుకుని నా ఆయుష్లో ఆయనకి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి నీళ్ళు వదిలేసాం. ఏం చేస్తాం, మాకు మంత్రాలు రావు అప్పుడు పెద్దగా. నాకు తెలిసిన మంత్రం అది, అందరూ చేసే. నువ్వెంత ఇచ్చావంటే నేను 6 నెలలు ఇచ్చానన్నాడు ఒకడు. అక్కడ కూడా ధారాళం లేదు, అదే బతికారు. అందువల్ల బతికారు. ఈ మాయలో మమ్మల్ని నేర్చుకోవడం కోసం ఆవిడ క్రియేట్ చేసింది. మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు అదే మొన్నను వైభవ్ సచిన్ అని చెప్పి మా డిసైపుల్ రోడ్ యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. వయసు ఎంత? 23 ఏళ్ళు, యంగ్. సో అప్లికేషన్ వ్యాలిడ్, వెంటనే పెట్టమన్నాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ త్రియంబకం కాదు, త్రియంబకం కన్నా ఇది నాకు 20 ఏళ్ల క్రితం వచ్చిన మంత్రం ఇది. అప్పుడు వైష్ణవి అని 3 నెలల అమ్మాయి కింద పడిపోతే వాసం మేకు వెళ్ళిపోయింది బ్రెయిన్లోకి. 3 నెలలు. ఈ రాత్రి గడవడం కష్టం, 24 గంటలు అంతకన్నా ఉండదన్నారు.
వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. ఏమండి కొంచెం మంత్రం చెప్తాను. అప్పుడు నన్ను చిన్న గురూజీ అని పిలిచేవారు దేవిపురంలో. ఇప్పుడేం పెద్ద గురూజీ కాదు, అప్పుడు ఆ పిలిపే చాలా బాగుండేది. చిన్న గురూజీ అని పిలిచి ఏం చెప్పండి అంటే, నాకేం తెలియదమ్మా, కానీ అప్పుడు ఒక్క నిమిషం ఉండండి, ఆలోచిస్తే జూమ్ సహ మాం పాలయ పాలయ, ఇది మహామృత్యుంజయ మంత్రం. జూమ్ అన్నది మహామృత్యుంజయ బీజాక్షరం, అది నాకు తట్టింది. దీన్ని కొంచెం కుకింగ్ చేసి వండేసి ఓ పెద్ద మంత్రం చేద్దాం. మాం పాలే పాలే అంటే అక్కడ నన్ను రక్షించుని నేను అహంకారంతో చెప్పుకోకూడదు, తర్వాత మళ్ళీ ఈ త్రియంబకం చేరుద్దాం, నీ ఇష్టం ఏదైనా చేస్తే చేయి, కానీ నన్ను రక్షిస్తుంది అంటే రెండు చెప్దామని చెప్పేసి ఆలోచించి అప్పటికప్పుడు ఆ అమ్మాయి గోత్రం అడిగి జూమ్ సహ డాష్ గోత్రోద్భవతి డాష్ నామదేవతి పాలయ పాలయ, ఇంకా వాళ్ళ మమ పుత్రికాయాం మమ పుత్రాణం అని వాళ్ళ అమ్మకి నాన్నకి స్పెషల్ కస్టమైజ్ మంది చెప్పి త్రియంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం అది చెప్పి మళ్ళీ లాస్ట్లో జూమ్ సహా సంపుటీకరణ చేసి వాళ్ళు 24 గంటలు టైం ఇచ్చారు కదా, మనం 24 గంటలు టైం ఇద్దాం. 24 గంటల్లో వైష్ణవి కళ్ళు తెరవాలి. మీరు వాళ్ళ అమ్మని నాన్నని ఒకళ్ళు మార్చవచ్చును, గ్యాప్ లేకుండా ఒక్క నిమిషం గ్యాప్ రాకూడదు. 24 గంటలు చెప్పండి. నెక్స్ట్ సెంటెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నాను, తర్వాత ఏమైందో చెప్పండి అనలేదు, ఆ అమ్మాయి కళ్ళు తెరవగానే నాకు చెప్పండి అన్నాను. ఇంకా మీరు ఫిక్స్ అంతే, నమ్మారు అంతే 100%. లేకపోతే ఆవిడనే నమ్మరు, ఆవిడ మంత్రాన్ని నమ్మరు, బయట చేస్తాం. అవును, నువ్వు మంత్రం ఇచ్చావు కదా, మంత్రం ఇచ్చినప్పుడు పని చేయలేదు అనుకో, నాకేం లేదు, నిన్నే నమ్మరు ఎవరు. అంతే వాస్తవం గురువుగారు. కాకపోతే నాకు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం ప్రతి మాటలోనూ కనబడాలి. నాకు ఫోన్ చేయండి అన్న, 2 గంటలకు ఇచ్చాను ఆ మంత్రం, మర్నాడు ఆ మధ్యాహ్నం 2 గంటల వరకు చేయాలి, పొద్దున్న 11 గంటలకి నాకు ఫోన్ వచ్చింది, థ్యాంక్స్ గురుగారు వైష్ణవి బతికిందని. అలాగే వైభవ్ కూడా నిన్ననే వెంటిలేటర్ మీద పైకి వచ్చేసాడు. మా మొత్తం 1000 మంది సభ్యులందరూ చేసాం జూమ్ సహా వశిష్ఠ గోత్రోద్భవస్య వైభవ్ సచిన్నామధేయ పాలయ పాలయని. అంచేత ఎటువంటిదైనా సరే మనం బుర్ర ఉపయోగించకూడదు. అయితే కండిషన్ ఏమిటంటే, ఈ మంత్రం మొదలెట్టాక ఎటువంటి రిపోర్ట్ వచ్చినా సరే వాళ్ళ సైన్స్ వాళ్ళది, మన నమ్మకం మనది. చెదరకూడదు, బెదరకూడదు. ఇంకే సోడియం పడిపోయిందండి, కాల్షియం పడిపోయిందండి, అయినా సరే అమ్మవారు చూసుకుంటుంది. అంత నమ్మకం, మార్కండేయ నమ్మకం మనకుంటే అప్పుడు డెఫినెట్గా ఇది పనిచేస్తుంది. ఇది విన్నవాళ్ళు కూడా ఇది అందరూ ట్రై చేయొచ్చు కావలిస్తే. కాకపోతే భక్తి, నమ్మకం, ఈ శ్రద్ధతో చేయడం 24 hours చేయాలి. మా వాళ్ళకి 24 hours కాదు, నేను వాళ్ళకి ఏం చెప్తాను, ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎలా ఉందో అని చెప్తాను. ఈ అబ్బాయి వైభవ స్థితిని రావడానికి 3 రోజులు పట్టింది. కాకపోతే ఫస్ట్ డేని కొంచెం కళ్ళు రెప్పిల్లా అన్నారండి, చాలు మార్పు తెలిసింది. 2వ రోజు కళ్ళు తెరిచాడు, 3వ రోజు వెంటిలేటర్ బయటకు వచ్చాడు. ఇంకా ఆపేసాం, ఇంకా మళ్ళీ చెప్పకూడదు, ఇంకా ఆపేసాం, అయిపోయింది. అమ్మకో థ్యాంక్స్ చెప్పుకున్నాం అంతే. కాకపోతే అక్కడ ఈ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు నేను డబ్బులు తీసుకున్నా అంటే ఆ పని చేయదు. ఇది ముఖ్యం. ఎవరైనా సరే పరిష్కారం చెప్పి డబ్బులు తీసుకుంటే దాన్ని చాలా బలహీనపడిపోతుంది. అందుకే గర్వంగా చెప్తాను, నా దగ్గర పరిష్కారం వచ్చిన వాళ్ళకి పైసా తీసుకోను నేను. ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నా. మీ ప్రశ్నకి ఎంత అడుగుతా, ప్రశ్న అడిగితే ఎంత తీసుకుంటారండి అంటారు. అసలు నేనెందుకు తీసుకోవాలమ్మా అంటాను. లేదండి, అంచేత పరిష్కారం చెప్పినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే అది వేరే విషయం. అదే అవును, బట్ అది కూడా ఒక్కొక్కప్పుడు యాక్సెప్ట్ చెయ్యం. అంటే ఎలాంటి సందర్భాల్లో గురుగారు? మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అప్పుడు నేను తీసుకుంటే ఆ కర్మలో కొంత భాగం నేను తీసుకుంటున్నట్టు ఈ డబ్బుతోటి. అవునా? అందుకే మెడికల్ ప్రొఫెషన్లో కూడా బాగా డీప్గా వెళ్తే ఆ జీవి రోగంతో బాధపడాలి, నువ్వు మధ్యలో అడ్డుకుని మందిస్తున్నావు, అదే కొంత కర్మ ట్రాన్స్ఫర్ చేయనా అని అడుగుతాడు. అంటే డాక్టర్స్ నేను తప్పట్టం లేదు, వైద్యో నారాయణో హరి. నేను దాన్ని తగ్గించుకోవాలంటే
నువ్వు వైద్యాన్ని ఒక వృత్తి కింద కాకుండా నాకు వచ్చిన భాగ్యం కింద చెయ్యి. డబ్బు లేదు అంటే డబ్బు ఇస్తే కానీ నేను ఆపరేషన్ చేయను అనకుండా నువ్వు ముందు ప్రాణం నిలబెట్టు. అవును. రోజుకి నీ శక్తి కొలిది ఒక 2కో 3కో 5కో ఫ్రీగా కన్సల్టేషన్, డబ్బు లేని వాడికి ఫ్రీగా చెయ్యి చాలు. ఇది ఉత్తమం. నీకు ఏమీ ఇంత పిసరు కూడా అంటదు. లేకపోతే ఇక్కడ డబ్బు వస్తుంది, ఇక్కడ ఫ్యామిలీలో మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్, ఇంకోళ్ళు పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు వస్తున్నది చూస్తూ ఉంటాం. ఇది సత్యం. నువ్వు డబ్బుతో కర్మను కొనుక్కుంటున్నావు. ఐఎమ్ సారీ, చాలామందికి బాధ కలగచ్చు ఇది వల్ల. ఇది నిజమమ్మా. అందుకే మేము మా పరిష్కారం చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు తీసుకోం, అసలు ఎప్పుడు తీసుకోం. వాళ్ళు ఇచ్చినా కూడా అలా అక్కడ సంస్థకి ఇవ్వండి అమ్మ, తర్వాత ఇప్పుడు కాదు అని. అంచేత పరిష్కారం ఉన్నప్పుడు ఇంత లాజిక్ ఉంటుంది. పని చేస్తుందా లేదా అంటే ముందు నీ శ్రద్ధ, నీ భక్తి, నీ నమ్మకం. ఇటుపక్క వాడు దాన్ని అమ్ముకునేటట్టు కాకుండా ఒక సేవాభావం కింద చేస్తుంటే తప్పకుండా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. మీరు ఇప్పుడు ఇది డబ్బు తీసుకుంటే కర్మను తీసుకున్నట్టు అన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది గురుగారు. ప్రస్తుతం ఎవరి సంపాదన వాళ్ళకి సరిపోక ఒకరి దగ్గర అప్పు తీసుకోవడమో, ఒకరి దగ్గర సహాయంగా హెల్ప్ చేయమని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో, ఏదో ఒకటి దొంగిలించి తీసుకోవడమే కానివ్వండి, రకరకాలుగా తీసుకుంటున్నాం. మరి ఏ రకంగా తీసుకున్నప్పటికీ అది తీసుకున్న వాళ్ళకి కర్మేనా? అప్పు తీసుకుంటే అది పెద్దగా కర్మ కింద రాదు. ఎందుకంటే నీ అవసరం కొద్దీ రుణం తీసుకుందా, లేకపోతే రుణపాశుపతమే ఉండదు. నువ్వు అప్పు తీసుకోకూడదు అంటే రుణపాశుపతం ఎందుకు ఉంది అప్పుడు? రుణాల నుండి బయటపడడానికి. కాకపోతే అసలు నువ్వు ఇక్కడ డబ్బులే చూస్తున్నాం కానీ పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, 6 రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు ఏం చేస్తావు? రుణం తప్పు కాదు, అవసరం కొద్దీ తీసుకుంటావు. కానీ తీసుకున్న తర్వాత అది ఎలాగైనా తీర్చాలనే తపన నాకు ఉండాలి. తీసుకున్నప్పుడున్న ఇంట్రెస్ట్ తీర్చేటప్పుడు ఉండదు 90 పీపుల్కి. పైగా వాళ్ళ మీద కోపం వచ్చి మాటలు కూడా మానేస్తారు అడిగితే. అవునా కాదా? అలాంటిది చేస్తే డెఫినెట్గా కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి. లేకుండా ఓ 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు, నా దగ్గర ఓ 10 రూపాయలు వచ్చాయి, ఓ రూపాయి తీస్తానండి అని ఓ రూపాయి పక్కన పెట్టుకోవాలి. తీసుకోకపోతే పక్కన పెట్టుకో. అలా మెల్లిమెల్లిగా ఎప్పటికైనా ఇది తీర్చాలి అని. ఒకవేళ అలా రాకపోతే వస్తు రూపేణ, సేవ రూపేణ, శ్రమ రూపేణ ఈ రుణం, ఈ కనెక్షన్ కట్ అవ్వాలి. సేవ రూపేణ చెయ్యి, ఎలాగోగలా రుణం తీర్చుకోడు. అంటే మరి దొంగతనం అన్నారు, మరి డెఫినెట్గా దొంగతనం ధర్మం కాదు కదమ్మా. 100% అది దెబ్బ కొడుతుంది. అది ధర్మ మార్గంలో నువ్వు సంపాదించాలి. ఎవరైనా సరే ధర్మ మార్గంలో నువ్వు ధనం సంపాదించాలి. ఒక్కొక్కప్పుడు నాకు అంతే. ఇంకోటి, ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు దేనికోసం డబ్బు అడుగుతున్నాను? టీవీ కొనుక్కోవడానికా? తినడానికి తిండి లేకపోతే అక్కడ ఫైన్ ప్రింట్లో వేస్తాడు. నాకు స్కూటర్ కొనుక్కోవాలి, అప్పిస్తావా అంటే కర్మ డెఫినెట్గా తీర్చిదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఆడంబరాల కోసం అప్పు చేస్తే నీ అవసరం కోసం అమ్మని అడిగినా అంతే, నా అవసరం కోసం అడగాలి. అది అందుకే నేను చాలాసార్లు చెప్తాను, శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. ఈ 5 నువ్వు అడగలవు. దీంట్లో ఎక్కడ ఐశ్వర్యం వస్తూ లాస్ట్లో వస్తుంది. అక్కడ కూడా ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, తృప్తి. నాకు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది లైఫ్ అని నువ్వు తృప్తికి పడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం. అంచేత రుణం తీసుకోవచ్చు అంటే తప్పకుండా తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. కానీ తీర్చుకున్న క్షణం నుండి తీర్చేసేదాకా నువ్వు దానికి ఉండాలి. తపన ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని ప్రతి ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.